ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్తున్నానండి, ఆలోచించండి. మీరు మీ టీనేజ్ పిల్లలకి దయచేసి కార్ ఆర్ బైక్ కొనివ్వకండి ప్లీజ్. టీనేజ్ పిల్లలకి టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ కొనివ్వకండి. ఎందుకంటే వెహికల్ నడిపించాలంటే ఒక అనుభవం ఉండాలి. సిటీస్లో ప్రతి సిటీలో కూడా ట్రాఫిక్ భయంకరంగా ఎక్కువైపోయింది. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు. చాలా వరస్ట్గా ఉంది బయట. వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే చెప్తున్నా. దయచేసి అతి గారాబంతో వాళ్ళు అడిగారని చెప్పి కొనివ్వకండి, కార్ అయినా బైక్ అయినా. ఎందుకంటే ఏదైనా అనర్థం జరిగితే కుటుంబం మొత్తం బాధపడాలి. ఆలోచించండి మా ప్రతి తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నా. చిన్న పిల్లలు కారు తీసుకెళ్ళి గుద్ది ఎంతోమందికి ప్రాణాలకి కోల్పోవడానికి కారకులవుతున్నారు. బైక్లో కూడా పోయి దెబ్బలు తగిలించుకొని వస్తున్నారు. మొన్న రియల్గా ఒక 1 వీక్ 10 డేస్ క్రితం జరిగింది. ఒక పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి ఎంతో బాధపడి ఏడుస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి బైక్లో వెళ్ళిన అబ్బాయి తిరిగి వచ్చేది మొత్తం యాక్సిడెంట్ అయ్యి దెబ్బలతో, భయంకరమైన దెబ్బలతో తిరిగి వచ్చాడు ఇంటికి. ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి సర్జరీ చేసి లక్షలు ఖర్చు పెట్టారు. అయినా ఆ అబ్బాయి కోలుకోలే. ఇంకా ఆలోచించండి అమ్మా. ప్రతి ఒక్క పేరెంట్స్, అంటే అందరికీ అలా జరగాలని నేను చెప్పట్లేదు, కానీ రోజులు బాలేవు. ఆలోచించండి. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అతి గారాబంతో కార్ ఆర్ బైక్ ఇవ్వకండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు. ప్రతి పేరెంట్కి ఉన్న ఒకే ఒక వర్డ్ వాళ్ళు చెప్పేది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పంతులు గారు మళ్ళీ టీనేజ్ వస్తుందా, మళ్ళీ ఏజ్ వస్తుందా, మళ్ళీ ఏజ్ రాదు కదా. కానీ వెల్ ట్రైన్డ్ వాళ్ళకి బాగా నేర్పించి తర్వాత ఇవ్వండి. లైసెన్స్ చేతిలోకి వచ్చిన తర్వాత బాగా నేర్పించిన తర్వాత అప్పుడు ఇవ్వండి, కార్ అయినా బైక్ అయినా. అంతేకాని ఏదో నడిపేస్తున్నాడు కదా అని చెప్పి ఇవ్వకండి ప్లీజ్. చాలా అనర్థాలు జరుగుతాయి. ఏదైనా అనర్థాలు జరిగితే కుటుంబం మొత్తం బాధపడాలి. ఎందుకంటే బయట చాలా సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. మీరు ఒకసారి బయట చూడండి, ప్రపంచం చూడండి ఎలా ఉందో. అతి గారాభంలో కొనిచ్చి ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నారు. ఈ జనరేషన్లో నేను చాలామందిలో చూశాను. ఆలోచించండి. లైసెన్స్ లేకుండా అస్సలు కొనివ్వకండి. వాళ్ళు బాగా నేర్చుకున్న తర్వాత కార్ అయినా బైక్ అయినా బాగా నేర్చుకున్న తర్వాత వెల్ ట్రైన్డ్ అయిన తర్వాత అప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ పాటించి ఇవ్వాలి. కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాలి. బైక్ అయితే హెల్మెట్ లేకుండా అసలు గుమ్మం దాటి వెళ్ళకూడదు బండి. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించండి, మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి.